AF न्यूज़ उर्दू में खैर मकदम है आज की खबरें। इंटरमीडिएट के सालाना इम्तहानात के नताइज में स्टार जूनियर कॉलेज संगारेड्डी के तलबा ने शानदार कामयाबी हासिल की। फर्स्ट ईयर और सेकेंड ईयर के तमाम ग्रुप्स में बेहतरीन मार्क्स हासिल करके रियासत भर में अपनी एक अलग पहचान बनाई है। कॉलेज के डायरेक्टर विनोद कुमार ने बताया कि तलबा की मेहनत और असातिज़ा की बेहतरीन रहनुमाई इस कामयाबी की असल वजह है। इस शानदार कामयाबी की खुशी में कॉलेज कैंपस में एक तकरीब तहनीत का इनेकाद किया गया। इस मौके पर तलबा और उनके वालिदैन को एजाज़ से नवाजा गया। तकरीब में मेहमान खुसूसी के तौर पर नौजवानों की तंजीमों के रियासती सदर कुना वेणुगोपाल ने शिरकत की और नुमाया कामयाबी हासिल करने वाले तलबा की हौसला अफजाई की। इन्होंने टॉपर्स की गुलपोशी व शॉलपोशी करते हुए इन्हें मेडल से नवाजा। सेकेंड ईयर MPC में आउट ऑफ 1000 मार्क्स जी साई वेंकट 991, मुरली किरण 989, पूजिता बी अनन्या बी नक्षत्रा 989। इस ग्रुप में 42 तलबा ने 950 से जायद मार्क्स हासिल किए। सेकेंड ईयर BPC में आउट ऑफ 1000 मार्क्स के वैष्णवी 990, सलसबील फातिमा 985, अदीबा खातून 979। इस ग्रुप में 8 तलबा ने 950 से जायद मार्क्स हासिल किए। सेकेंड ईयर CEC में फुरखानुर रहमान 946 मार्क्स के साथ सर फहरिस्त रहे। सेकेंड ईयर MEC जे नंदिनी यादव 969 मार्क्स के साथ टॉप पर रही हैं। फर्स्ट ईयर MPC में आउट ऑफ 470 डी वैभवी, बी वैष्णवी और सोफिया तस्कीन ने 467 मार्क्स के साथ टॉप किया। वी अनन्या और मोहम्मद माजिद ने 465 मार्क्स हासिल किए। तकरीबन 36 तलबा ने 450 से जायद मार्क्स हासिल किए। फर्स्ट ईयर BPC में आउट ऑफ 440 M अनुश्री 436, Y जोशना 432 और S अखिला 431 मार्क्स के साथ नुमाया रहीं। फर्स्ट ईयर CEC में आउट ऑफ 500 सुमा वर्षिनी 473 मार्क्स के साथ पहले नंबर पर रहीं। सिबिन संतोष 465 और C अनन्या 451 ने भी बेहतरीन कारकर्दगी दिखाई। फर्स्ट ईयर MEC में आउट ऑफ 500 टी भविष्या 491 मार्क्स के साथ सर फहरिस्त रहीं, जबकि सात्विका ने 485 और अमूल्या ने 483 मार्क्स हासिल किए। कॉलेज की एक और बड़ी कामयाबी ये रही कि IIT JEE मेंस सेशन 1 में इसी कॉलेज के 24 तलबा ने क्वालिफाई किया है। डायरेक्टर विनोद कुमार ने कहा कि वो मुस्तकबिल में मज़ीद बेहतर नताइज के लिए पुरअज़्म है। इस तकरीब में डायरेक्टर्स कार्तिक कोटा, प्रिंसिपल डॉक्टर D रवि किरण रेड्डी, वाइस प्रिंसिपल शेख इब्राहिम, असातिज़ा और अमले ने शिरकत की। చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది ఏంటంటే చాలా అభినందించాలనేటువంటి దాని మీద మిమ్మల్ని అందరం చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది। ఈరోజు మీ జీవితంలో పట విద్యార్థుల జీవితంలో పట తల్లిదండ్రుల జీవితంలో పట కూడా ఇది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గటువంటి గొప్ప రోజు కారణమైనటువంటి స్కూల్ యొక్క కళాశాలకు సంబంధించినటువంటి ఇస్టా కళాశాల డైరెక్టర్ గారైనటువంటి వినోద్ గారు ఆయన ఎప్పుడు మౌనంగా ఉంటాడు, కానీ విద్యార్థులకు ఏం కావాలి, వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి ఎట్లా పోతారనేటువంటి దాని మీద ఎల్ల వేళలా ఆయన ఎప్పుడు కూడా ఆయన కుటుంబం కంటే కూడా విద్యార్థుల భవిష్యత్తు ఎట్లా బాగుంటుంది అనేటువంటి దాని మీద విశేషం కృషి చేసేటువంటి గొప్ప విద్యావేత్త మా వినోద్ సార్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। పక్కకున్నటువంటి మా రవి సార్ అంటే సూర్యుని యొక్క కిరణాలు ఉంటాయి చూడు, ప్రతి విద్యార్థి లోపల కూడా ప్రత్యేకంగా వాళ్ళ పరిశీలన చేసి వీళ్ళకి ఏ రకంగా విద్యను అందిస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద విశేషం కృషి చేసేటువంటి మా రవికాంత్ సార్ గారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। పక్కకున్నటువంటి మా ఇబ్రాహిం గారికి, వారికి కూడా అందరూ కూడా వాళ్ళ ఫ్యాకల్టీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ఈరోజు విద్యార్థులు విజయం సాధించారు, చాలా సంతోషం। ఆ విజయం సాధించడానికి కారణం ఏంటంటే నేను చాలా కళాశాలలు వెళ్తుంటా, కానీ ఈ కళాశాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే డ్రెస్ కోడ్। ఏ కాలేజ్ లోపల లేనటువంటి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉన్నది। ఆ డ్రెస్ కోడ్ ఏంటంటే మనం ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు మన ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకోకముందు ఒక ఆలోచన ఉంటుంది, డ్రెస్ వేసుకున్న తర్వాత ఒక ఆలోచన ఉంటుంది। ఇస్టా కళాశాలకు వచ్చినప్పుడు డ్రెస్ వేసుకోగానే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళు ఒకటి ఏదో సాధిస్తున్నాం అనేటువంటి దాని మీద మంచి డ్రెస్ కోడ్ పెట్టినటువంటి ఇస్టా కళాశాల యాజమాన్యానికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా। అద్భుతమైనటువంటి డ్రెస్ కోడ్ పెట్టినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు। ఈరోజు
మీరందరూ కూడా విజయం సాధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మీరు విజయం సాధించడానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కారణం. వాళ్ళు ఉదయము 5 గంటలకు లేస్తారు. లేచి మీరు పుస్తకాలు తీసుకోగానే ఆ తల్లికి కానీ తండ్రికి కానీ ఏముంటుందంటే మా పాపకు పాలు ఇవ్వాలన్నా, బూస్ట్ ఇవ్వాలన్నా, హార్లిక్స్ ఇవ్వాలనేటువంటి దాని మీద మీరు చదువుతుంటే పొద్దుగా లేచి పాలు తీసుకొచ్చి మీ ముంగట పెట్టే మీరు చదువుతుంటే ఒక తల్లికి ఒక ఆనందం అనిపిస్తుంది, తండ్రికి కూడా ఒక ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చదువుతుంటే నా పాప నా కొడుకు ఓ ప్రయోజకులు అవుతున్నారు, నా బిడ్డ కూడా ప్రయోజకులు అవుతున్నారు అనేటువంటి దాని మీద తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహం. మీరు చదువుతుంటే మీరు కష్టపడి చెమటొస్తుంటే అక్కడ తల్లిదండ్రులకు ఆనందపడే విధంగా మీరు నిజంగా చేసినటువంటి విశేషమైనటువంటి కృషికి ఈరోజు కళాశాలకు ఇంత గౌరవం తీసుకొచ్చినంటే ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా తెలియజేసుకుంటాం. Those who performed well, and to the parents, thank you for your trust in us, and we appreciate your trust and we expect the same thing in future also. Thank you. ధన్యవాదాలు. అండ్ ముందుగా ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ దీంట్లో మంచి మార్క్స్ తెచ్చుకొని అంటే మనకి ఫస్ట్ ఇయర్లో 470కి 467 3 మెంబర్స్కి వచ్చింది, 466 65 అట్లా 450 మార్క్స్ పైగా దరిదాపు 51 మెంబర్స్ వచ్చారు సార్. ఆ తర్వాత బైపీసీలో 440 మార్క్స్కి 436, తర్వాత 433 32 31 అట్లా 420 పైన 9 మెంబర్స్కి వచ్చింది. ఎంఈసీలో వచ్చేసి 500కి 491 మార్క్స్, తర్వాత 487 85 ఇట్లా 470 పైన ఒక 5 మెంబర్స్కి వచ్చింది. సిఈసీలో 469 టాప్ మార్క్, 450 పైన 4 మెంబర్స్కి వచ్చింది సార్. అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసి 1000కి 991 ఇస్ ద టాప్ మార్క్, తర్వాత 990 89 ఫాలోడ్ బై అట్లా మనకి 970 పైననే దరిదాపు 19 మెంబర్స్ ఉన్నారు. అండ్ 950 పైన అయితే 47 మెంబర్స్ వరకు ఉన్నారు సార్. అండ్ బైపీసీలో వచ్చేసి 1000కి టాప్ మార్క్ 990 ఫాలోడ్ బై మనకు 970 పైన దరిదాపు 8 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఎంఈసీలో మనకు వచ్చేసి 986 సార్. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళ కోసం నేను మాట్లాడదలుచుకోవట్లేదు. అది ఈ మార్క్స్ స్కోర్ చేయడం అనేది పిల్లలకు కాన్ఫిడెన్స్ వస్తుంది.